ఈ రోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష? ఎవరు? ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష? ఆ నొప్పేందుకు? మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే? వాళ్ళెవరు సభ్యులు? ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పాయల శంకర్ గారు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు. ఆ కాలేరు వెంకటేష్ గారిని చూసి నేర్చుకోండి, కనీసం ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు, 100% అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము. మా పేదలకందరికీ మంచి ఇళ్లు కట్టించండి, మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, నేనే ముందు బాగానే నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్లో చెప్పిండు. నిన్నగాక మొన్న వచ్చి నన్ను కలిసి చెప్పిండు. ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి, సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది, మీరు చాలా మంచి పని చేస్తారు, మీరు వేగంగా ముందుకు వెళ్ళండి, మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి ఆ శాసనసభ్యులు వచ్చి కలిసిరు అధ్యక్ష. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, అధ్యక్ష, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ, ఈ రోజు మూసీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నా వద్దంటున్నా? ఒక్క మాటలో చెప్పండి. మీరు చెయ్యాలనుకుంటే ఏం చెయ్యాలో సూచన ఇవ్వండి, వద్దంటే మీ కడుపు మంటేందో చెప్పండి, తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్, ఆఫీసులు, అదే విధంగా ఫుడ్ కోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పినాం అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు, నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలు కట్టించిస్తాం అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష? ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష, మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి. ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు, నందనవనం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తుంది. ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటాం, మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏమి లేనప్పుడు పోయి ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల రోజులు. ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా, నెల రోజులు మూసీ నది పక్కన ఉండమని చెప్పుండ్రు అధ్యక్ష. అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష, ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు, కులిపోయిన శవాలు, కాలిపోయిన సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష, వీళ్ళందరూ అక్కడ ఉండమని ఉండి చూడమని ఉండి. ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది, ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. అందుకే ఈరోజు ప్రపంచ